నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. చావా మరణం తర్వాత ఏం జరిగింది? ఔరంగజేబు ఏమయ్యాడు? ప్రస్తుతం దేశంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ, అతని కొడుకు సంభాజీ మహారాజు గురించి చర్చ జరుగుతోంది. అఖండ భారతంలో తన ఉనికిని చాటుకుంటూ హిందూ సామ్రాజ్య వ్యవస్థను పునఃస్థాపించిన ఈ యోధుల చరిత్రను చావా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో నిన్న తెలుగులో సైతం రిలీజ్ చేశారు. ఈ మూవీలో సంభాజీ జీవితంలోని కీలక ఘట్టాలు, ఆయన పాలన, ఔరంగజేబు పెట్టిన చిత్రహింసలు తెరపై అద్భుతంగా చూపించారు. అయితే సినిమాలో చూపించింది కొంచెం మాత్రమే. ఈ మూవీలో సంభాజీ మరణం వరకు చూపించారు. మరి సంభాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది? సంభాజీ భార్య, కొడుకుకు ఏమైందని అనుమానం మీలో చాలా మందికి కలిగి ఉండొచ్చు. ఈ వీడియో మొత్తం చూస్తే చావా మూవీ తర్వాత జరిగిన కథను మీరు తెలుసుకోవచ్చు. ఔరంగజేబు సంభాజీ మహారాజ్ ను 15 రోజుల పాటు చిత్రహింసలు పెట్టాడు. సంభాజీ చర్మాన్ని సైతం ఒలిచి కొన ఊపిరితో ఉన్న సంభాజీ మహారాజ్ ను తులాపూర్ లో ఉన్న భీమా నది ఒడిన శిరచ్ఛేదం చేశారు. ఆ తరువాత సంభాజీ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడవేశారు. నదిలో దొరికిన అవయవాలను సంభాజీ అనుచరులు వెలికి తీసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి, హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధరం వీరని మరాఠా ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన బతికుండగానే చేసిన దానికంటే మరణించాకే మరాఠా యోధులలో ఐకమత్యం పెరిగింది. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావటానికి సంభాజీ మరణ త్యాగం కారణమైంది. సంభాజీ చనిపోయాక మొఘల్ దళాలు మరాఠా కోటలపై విరుచుకుపడ్డాయి. ఔరంగజేబు తన అగ్ర సేనానులతో దక్షిణ భారతంపై దండయాత్ర ప్రారంభించాడు. ఈ సమయంలో ఔరంగజేబు యశుబాయ్, సంభాజీ కొడుకు షాహూజీ భోస్లేను బంధించాడు. మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించాడు. యశుబాయ్ బందీగా ఉన్నప్పటికీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. తన కుమారుడు షాహూజీకి ధైర్యం చెప్పింది. ఔరంగజేబు ఎదుట ఏనాడు తల వంచలేదు. ముస్లింగా మారమని చేసిన ఒత్తిడులను ఆమె ధైర్య సాహసాలతో నిరాకరించింది. సంభాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. మొఘల్ దళాలు మరాఠా కోటలపై దాడులు చేయడం ప్రారంభించాయి. ఈ కష్టకాలంలో సంభాజీ సోదరుడు రాజారాం మహారాజ్ ఛత్రపతిగా అయ్యాడు. రాజారాం తన భార్య తారాబాయితో కలిసి గెరిల్లా యుద్ధాలతో మొఘల్ దాడులను ఎదుర్కొన్నాడు. 1700లో రాజారాం మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం మరోసారి సంక్షోభంలో పడింది. అయితే రాజారాం భార్య తారాబాయి నేతృత్వంలో మరాఠా యోధులు దృఢంగా నిలబడ్డారు. తారాబాయి తన కుమారుడు రెండవ శివాజీ తరపున పరిపాలన చేస్తూ మొఘల్ దళాలను ఎదుర్కొంటూనే మరాఠా సామ్రాజ్యాన్ని పరిరక్షించేందుకు శ్రమించింది. అలా 7 ఏళ్లు గడిచిన తర్వాత 1707లో ఔరంగజేబు మరణించాడు. అతని మరణంతో మొఘల్ సామ్రాజ్యం గందరగోళానికి గురైంది. 17 సంవత్సరాల బంధనానంతరం యశుబాయితో పాటు ఆమె కుమారుడు షాహూజీ విడుదలయ్యారు. బందీ నుంచి బయటకొచ్చినప్పుడు యశుబాయి కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆమె భర్త సంభాజీ మహారాజ్ లక్ష్యం ఆమె కళ్ల ముందు మెదిలింది. వెంటనే యశుబాయి తన కుమారుడు షాహూజీని మరాఠా సింహాసనంపై కూర్చోబెట్టింది. షాహూ మహారాజ్ గా పట్టాభిషేకం చేసి మరాఠా సామ్రాజ్య పతాకాన్ని మళ్లీ ఎగురవేయించింది. షాహూ మహారాజ్ తన తల్లి యశుబాయి సూచనలతో పేష్వా వ్యవస్థను స్థాపించాడు. బాజీరావు, బాలాజీ విశ్వనాథ్ వంటి పేష్వాలు మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తర భారతం దాకా విస్తరించారు. అలా యశుబాయి తన భర్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా చేసింది. కాలం గడిచింది. యశుబాయి వృద్ధురాలైంది. కానీ ఆమె గుండెల్లో సంభాజీ మహారాజ్ గౌరవం, మరాఠా సామ్రాజ్యం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మారలేదు. తన చివరి శ్వాస వరకు ఆమె మరాఠా జాతి కోసం శ్రమించింది. యశుబాయి మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యంలో అంతర్గత వివాదాలు, అధికారం కోసం పోటీలు మొదలయ్యాయి. షాహూ మహారాజ్ పరిపాలనలో పేష్వాల అధికారం మరింత బలపడింది. పేష్వా కుటుంబం, ముఖ్యంగా నానా సాహెబ్ మరియు మధవరావు, మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి విస్తరింపజేశారు. కానీ ఈ విస్తరణలోనే అంతర్గత విభేదాలు,
అధికారం కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి. 1761లో మరాఠా సామ్రాజ్యం తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన దెబ్బను ఎదుర్కొంది. మూడవ పానిపట్ యుద్ధంలో ఓడిపోవడంతో మరాఠా సామ్రాజ్యానికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. వెంటనే పేష్వాలు, మరాఠా సర్దారులు మళ్లీ ఏకమయ్యారు. చివరకు 1818లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన యుద్ధాల తర్వాత మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. మరాఠా సామ్రాజ్యం పతనమైన సంభాజీ ధైర్యం, యశూబాయి త్యాగం, రాజారాం పట్టుదల, తారాబాయి సాహసం భారతీయుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి. ఇది కేవలం మరాఠా సామ్రాజ్యం కథ మాత్రమే కాదు, ధైర్యం, త్యాగం, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల గాథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకు ఎవరి త్యాగం ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి.